ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో మీకు ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో థంబ్‌నెయిల్ చూడంగానే. ఓకేనా ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ సోర్స్ నుంచి అయితే అమౌంట్ అయితే కొంత అయితే వచ్చిందనమాట. సో ఈ అమౌంట్ ఎంత వచ్చింది, సో యూట్యూబ్ సోర్స్ అంటే ఎలా వచ్చిందనేది మీకు చెప్తాను. సో యూట్యూబ్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇందులో అయితే అంటే నేను చేసే కేటగిరీకి సంబంధించి సో అమౌంట్ అయితే ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, దానికన్నా ముందు ఏంటంటే అసలు నేను యూట్యూబ్ ఛానల్ని అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు నేను జాబ్స్ వీడియోస్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొన్ని మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో ఎప్పటి నుంచి నేను ఈ వీడియో చేయాలనేసి అనుకుంటున్నాను, కానీ ఎంతో కొంత పేమెంట్ వస్తే సో దాన్ని బట్టి చేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫర్దర్గా ఉన్న యూట్యూబ్కి రావాలంటే ఇందులో ఉన్న కష్టాలు, సుఖాలు, అలాగే ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా. సో అవన్నీ మీకు ఒక ఐడియాకి అయితే వస్తాయన్నమాట. సో ముందుగా అయితే నేను మీకు ఒక 2 విషయాలు అయితే చెప్తాను అనమాట. సో నేను చదువుకునింది ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఒక 2 సబ్జెక్ట్స్లో అయితే నేను ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత చదువుకైతే నేను పోలేదు అప్పటి కాలంలో. ఆ తర్వాత ఏంటంటే సో అక్కడెక్కడ పనిచేస్తూ కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాను అనమాట. ఆ తర్వాత అపాచీ ఫుట్వేర్ ఉంది కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్లో కూడా వీడియోస్ వచ్చే దీని గురించి. సో ఆ కంపెనీ అయితే నేను జాయిన్ అయ్యి చేశాను వర్క్. దగ్గర ఒక 5 years అయితే నేను వర్క్ అయితే చేశాను అనమాట. సో అక్కడ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో హార్డ్ వర్క్తో పాటు మనకు శాలరీస్ అనేటివి పెద్దగా రావన్నమాట. ఆ తర్వాత నేను కంపెనీ మానేసి నేను డ్రైవింగ్ ఫీల్డ్కి అయితే వచ్చేసాను. అప్పుడు నాకు కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫుల్గా నేర్చుకొని లైసెన్స్ తెచ్చుకొని నేనైతే లాస్ట్ 10 yearsకి అయితే నేను ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి అయితే వచ్చానో అప్పుడు నాకు చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నాను అనమాట. అంటే బయట మనకు వెళ్తూ ఉంటాం కదా, లోకజ్ఞానం ఉంటారు కదా. సో అది మనకు బాగా తెలిసిందనమాట. ఎన్ని విషయాలు తెలుసుకున్నాను, ఎన్ని విషయాలు నేర్చుకున్నాను. సో బయటికి వెళ్తే ఎలా ఉండాలనేది మొత్తం అయితే నేను నేర్చుకున్నాను. ఇది పక్కన పెడితే సో నేను మామూలుగా అయితే నేను యూట్యూబ్ చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేను ఎలాగైతే యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పెడుతున్నానో అలాగే వేరే వాళ్ళు పెడుతూ ఉంటారు కదా. సో వాటిని నేను చూస్తూ ఉంటాను. కామెడీ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఫన్నీ వీడియోస్ కావచ్చు. నేను ఎక్కువగా ఫన్నీ వీడియో చూస్తాను అనమాట. ఫన్నీ వీడియో చూసి బాగా నవ్వుకుంటాను. సో అవి చూస్తూ ఉంటాను. అవి చూస్తుండగా నేను క్యాబ్ పని మీద అంటే ఏదైనా వర్క్ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్తూ ఉంటాను. చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, విజయవాడ, హైదరాబాదు, ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేస్ కావచ్చు, సో ఊటీ కావచ్చు. ఇట్లా నేను చాలా ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ నేను ఫేస్ చేసింది ఏంటంటే సో కొన్ని దగ్గర అయితే ప్లేస్లు చాలా బాగుంటాయి అనమాట. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఆ ప్లేస్కి వెళ్ళని పరిస్థితి అనమాట. ఇప్పుడు నేను అనుకోండి, సో నేను క్యాబ్ డ్రైవర్ కాబట్టి నేను వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నేను చూడగలను. అంటే పార్క్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సరైన రిసార్ట్లు కావచ్చు. రిసార్ట్స్ అనగానే మనకి ఎక్కువ ఈ పాండిచ్చేరి అయితే అందరికీ గుర్తుకొస్తుంది అనమాట. సో పాండిచ్చేరి ఏంటంటే పాండిచ్చేరి రిసార్ట్స్ చాలా బాగుంటాయి. నేను కూడా వెళ్ళాను. పక్కన మనకు బీచ్ ఉంటుంది. అది సిటీ చాలా చిన్న సిటీ అనమాట. అన్నీ మనకు దగ్గరలోనే అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇలాగా చూస్తాను అనమాట. చూస్తామంటే సో నేను అసలు మనం చూసి హ్యాపీ అవ్వటం కాదు, సో వేరే వాళ్ళు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అప్పటికే నేను ఫీల్డ్కి వచ్చి దగ్గర 5 years అయితే అయిపోయింది అనమాట. 5 to 7 years వరకు అయితే అయిపోయింది. ఆ తర్వాత నాకు ఈ థాట్ అనేది వచ్చిందనమాట. అప్పటిదాకైతే అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా దీంట్లో వీడియో చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలనేది ఏమీ అయితే నాకు తెలియదు అనమాట. స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ పేరు వచ్చి బాలా నేచర్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. ఇది చాలా ఫస్ట్ నేమ్ అనమాట ఇది. కానీ పెట్టాను. కాకపోతే ఏంటంటే సో నాకు వర్క్ అనేది రాదనమాట. ఈ వీడియో షూట్ చేయటం కానీ, కెమెరాస్ ఎన్ని మెగాపిక్సెల్ అని, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, అసలు తమిళ అంటే ఏంటి, టైటిల్ అంటే ఏంటి, సో ఇవల్ల అసలు ఏమీ నాకు తెలియదు అనమాట. సో నేను జాబ్ చేసుకుంటూ ఇవి చేయాలంటే కొంచెం కష్టం అనమాట. నేను నేర్చుకోలేకపోయాను. అప్పటితో నేను బాలా నేచర్ అనే ఛానల్ అయితే నేనైతే ఆపేసాను అనమాట. ఇలాంటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేదు. కానీ ఆ నేమ్ అయితే అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఏంటంటే సో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువే అనమాట. అలాగే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నవాడు అనిల్ అనేసి. సో అతను ఆల్రెడీ 5 to 6 years నుంచి అతను యూట్యూబ్ చేస్తున్నాడు. కానీ అతను సీరియస్గా చేయలేదు, ఏదో క్యాజువల్గా చేస్తున్నాడు అనమాట. సో చూసి నాకు ఒక ఛానల్ నేర్పించచ్చు కదా, అంటే చేపించచ్చు కదా అని ఏదో అడిగాను అనమాట. అడిగితే నేను చేసేది కదన్నా, సో మీరే చేయాలి, నేర్చుకోవాలి, నేను కావాల్సిన మీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి అతను నాకు
జస్ట్ కొంచెం చెప్పారనమాట ఫండమెంటల్. అంటే ఎలా యాప్స్ యూజ్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలి, అవన్నీ కొంచెం చెప్పించాడనమాట. అన్నాక కొన్ని కారణం వల్ల అబ్బాయి అయితే వేరే ఊరికైతే వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు కూడా నాకు వర్క్ అనేది పెద్దగా రాదనమాట. సో ఏదైనా కానీ సో మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి సిన్సియర్గా అయితే నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటే సో ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను బాలా నేచర్ చెప్పాను కదా, బాలా నేచర్, మళ్ళీ వచ్చి బాలా డ్రైవింగ్ టిప్స్ అని అట్లా ఒక 2-3 నేమ్స్ అయితే వెళ్ళాయి అనమాట. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన పేరు వచ్చిందంటే బాలా విజిట్స్ అనమాట. సో నేనైతే వేరే వేరే ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాను కదా. సో కాబట్టి ఎక్కడైతే విజిట్ చేస్తామో ఆ విజిట్లో మనం వెళ్ళిన ప్లేస్ని షూట్ చేసి మీకు చూపిద్దాము, అందంగా బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మొదట్లో అయితే నేను అలాగే చేస్తున్నాను. మళ్ళీ వచ్చి ఈ వ్లాగ్స్ ఉంటాయి కదండి, ఫస్ట్లో నేను మన ఛానల్లో ఫస్ట్ చూసారంటే అన్ని వ్లాగ్సే ఉంటాయి అనమాట. ఏంటంటే పెట్టేవన్నీ. సో ఏదైనా ఫోన్ వస్తే ఆ ఫోన్ని అన్బాక్సింగ్ చేయటం, పెట్టడం, మళ్ళీ వచ్చి ఇంకేదైనా వ్లాగ్స్ తీయటం, చెన్నైలో షాపింగ్ మాల్స్ షూట్ చేయటం, మెట్రో గురించి షూట్ చేయటం, ఇట్లా చేస్తున్నాను అనమాట. అట్లా ఒక 3 to 4 months దాకా అయితే జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ సడన్గా ఏంటంటే నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఆ కంపెనీలో ఏంటంటే మనం డైలీ అక్కడికే వెళ్ళాలి. సరే వేరే వేరే ప్లేస్కి అయితే మనం వెళ్ళాల్సి ఉండదు, ఒకే ప్లేస్లో వెళ్ళాల్సిందే డైలీ అనమాట. సో తడి నుంచి కంపెనీకి, కంపెనీ నుంచి తడికి మాత్రమే ఉంటుందన్నమాట. సో అప్పుడు ఛానల్ కూడా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. వీడియోస్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు అర్థం అవ్వలేదు. సో అందుకని ఏం చేస్తానంటే అప్పుడు అలా చూస్తే ఫ్యాక్ట్స్ అనేటివి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయనేసి అర్థమైంది. అందుకనేసి నేను కొన్ని ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ ఇట్లా కొన్ని వెబ్సైట్లు నేను ఫాలో అవుతూ ఫ్యాక్ట్స్ని రాసుకొని దానికి సంబంధించిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని సో ఒక 5 minutes వీడియో చేయడానికి నాకు 1 day పడేదనమాట అప్పట్లో. దాన్ని బట్టి అర్థం చేసుకోండి యూట్యూబ్ ఎంత కష్టంగా ఉంటుందని చేయాలనేసి. అప్పుడు కూడా నేను ఒక ఫోన్ యూజ్ చేసేవాడిని. ఆ తర్వాత అవసరం బట్టు నేను ఇంకొక ఫోన్ కూడా కొన్నాను అనమాట. సో అట్లా ఫ్యాక్ట్స్ వీడియోస్ చేశాను అనమాట. సో అవి చేస్తూ ఉంటే ఒకనొక సమయంలో నేను ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతుంటే చూసి జస్ట్ క్యాజువల్గా అయితే నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట సింపుల్గా. సో మీకు జాబ్ లేదా, సో సిటీలో మీకు జాబ్ కావాలన్నా అన్నట్టుగా ఒక థంబ్నెయిల్ పెట్టి ఆ థంబ్నెయిల్ కూడా సరిగ్గా చేయలేకపోయాను అనమాట. ఫస్ట్లో మనకు అంతగా రాదు కదా. సో పెట్టడం అయితే జరిగిందనమాట. సో అంతకుముందు వరకు మనకు ఫ్యాక్ట్స్కి వచ్చి ఒక 100, ఒక 150, 200 కూడా రావన్నమాట వ్యూస్. సో ఎప్పుడైతే నేను దీనైతే ఈ జాబ్ గురించి నేను చేశానో ఆ ఒక వీడియోకే మనకు దగ్గర 1K దాకా వ్యూస్ అనేటివి వచ్చేసాను అనమాట. అప్పుడు సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువ, నాకు 300 ఎంతో సంథింగ్ ఉండేవాళ్ళు అనమాట సబ్స్క్రైబర్లు. సో ఆ ఫ్యాక్ట్స్ ఛానల్ నచ్చి, అంటే ఆ ఫ్యాక్ట్స్ నచ్చి, నేను చెప్పే విధానం నచ్చి కావాలా మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూస్తూ ఉండేవాళ్ళు. షార్ట్స్ కొంచెం బాగా చేసేవాడిని ఎక్కువ. సో షార్ట్స్ వల్లే నాకు సబ్స్క్రైబర్ కూడా బాగానే పెరిగారు అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నేను జాబ్ వీడియో చేశానో అప్పుడు దానికి వ్యూస్ రావడం వల్ల ఏంటంటే అప్పుడు నాకు ఒక ఆలోచిస్తుంది అనమాట. సో జాబ్ కోసం జస్ట్ క్యాజువల్గా చిన్న ఇంటిమేషన్ వీడియో పెడితేనే మనకు ఇన్ని వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో కంటిన్యూగా దాన్ని చేస్తే సో మనకి వ్యూస్, మనీ పక్కన పెడితే సో చాలామందికి జాబ్ అనేది దొరుకుతుంది అనమాట, మన పేరు చెప్పుకుంటారు అని ఆలోచించానమాట. ఆలోచించి ఒక 2-3 days నేను ఆలోచించానమాట. అంటే ఎలా ఈ జాబ్స్ గురించి సేకరించాలి. అప్పుడు దాకా మనకి ఎలా అంటే కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరు మనకు తెలుసు అనమాట. అంటే ఐడియా ఉంది, బ్లూ ఓషన్ అని, సింహం అని, బిఎంఎస్, ఇట్లా సప్తగిరి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు జస్ట్ ఐడియా ఉందా కానీ ఏ రోజు వాళ్ళకి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ మనకు తెలియదు అనమాట. సో అందుకని నేను ఫస్ట్ టైము సో అంబర్ కంపెనీలో సో సింహం సంబంధించిన ఒక సూపర్వైజర్తో మాట్లాడనమాట. సో ఈ విధంగా బ్రో నేను చేస్తున్నాను, మీకు ఏదైనా కావాలంటే నాకు ఆ ఇంటిమేషన్ నాకు ఇచ్చారంటే నేను స్క్రిప్ట్ రాసుకొని చేసుకుంటానంటే ఓకే బ్రో చేయం బ్రో అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆ తరుణంలో ఏంటంటే సో అప్పుడే మనకు డైకింగ్ కంపెనీ కూడా ఓపెనింగ్ అప్పుడే అయిందనమాట. సో అయితే ఒక ఫ్రెండ్ ద్వారా డైకింగ్ సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని చేశాను. నేను ఫస్ట్ ఒక వీడియో అయితే చేశాను అనమాట. అది కూడా కార్లో కూర్చొని చేశాను. సో డ్యూటీ చూసుకొని వచ్చేసి ఒక పనిగా నేను వేరే ఊరు వెళ్తే సో ఆ ఇంటిమేషన్ పెట్టుకొని అయితే ఒక వీడియో అయితే చేశాను అనమాట, డైకింగ్కి సంబంధించిన వీడియో. సో ఆ వీడియో ఫ్రెండ్స్ దగ్గర అప్లోడ్ చేసిన ఒక 1.5 daysలోనే మనకు 1.5K దాకా అయితే వ్యూస్ అనేటివి వచ్చేసాయి బాగా. సో అప్పటి నుంచి నేను కంటిన్యూగా సో ఓకే ఈ కేటగిరీని ఎంచుకుందాం, ఇతరులకి కొంచెం సహాయం చేద్దాం, తర్వాత కావాల్సింటే మన నిదానంగా వస్తాలే అని చెప్పి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ కాంట్రాక్ట్ సప్లైలు కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. దిలీప్ అన్న, దినేష్ అన్న, ఇంకా వేరే కాంట్రాక్ట్ వాళ్ళందరూ
నాకైతే ఫ్రెండ్స్ అయితే అయ్యారన్నమాట. అవ్వటం, నా నెంబర్ తీసుకోవటం, వాళ్ళు పంపించడం అట్లా. సో కంటిన్యూగా బాగా బిజీ అయిపోయాను అనమాట. యూట్యూబ్లో, వీడియోస్లో, అలాగే డ్యూటీలో అసలు నాకు టైమే తెలిసేది కాదు. దగ్గర మనకు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు అయితే అలాగే మునిగిపోయాం. కానీ మనీ అయితే మనకు రాలేదు. సో మనీ వస్తుందని చెప్పేసి అంటే మనకు మానిటైజేషన్ అవ్వాలి కదా. సో 1000 ఫాలోవర్స్ అలాగే 4000 అవర్స్ అనేది మనకు వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకు మనీ అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళు ఏమారంటే కాంట్రాక్ట్ వాళ్ళు, సో మా జాబ్స్ గురించి మీరు చేయని వీడియో, సో ఫర్ హెడ్కి ఇంత అని ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ అనేది అయితే నాకు చెప్పడం జరిగిందనమాట. సరే ఓకే నేను చేస్తాను ఫస్ట్ వీడియో, తర్వాత అయితే మీరు అమౌంట్ అయితే ఇవ్వండి అని చెప్పి ఒక చిన్న కాంట్రాక్ట్ లాగా కుదుర్చుకొని కొన్ని వీడియో చేశాను అనమాట. చాలా చేశాను వీడియోస్. కానీ ఏంటంటే వాళ్ళైతే అమౌంట్ అనేది అప్పుడు ఇవ్వలేదు. ఇంకా గెట్టింగ్ అడిగితే ఏంటంటే ఫర్దర్గా మనకు ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయరని చెప్పేసి నేను భయపడితే అమౌంట్ అనేది నేను అడగలేదు. ఆ తర్వాత వాళ్ళు కూడా అమౌంట్ అనేది ఇవ్వలేదు. సో వాళ్ళు ఇవ్వకపోయినా మన పాటికి మనం వీడియోస్ చేద్దాం చెప్పేసి నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం అసలు విషయానికి అయితే వద్దాం అనమాట. సో మనకి ఇప్పుడు మనీ ఎలా వచ్చిందంటే, సో చాలా మంది నా దగ్గర వీడియోస్ చేసుకున్నారు కదా. సో వాళ్ళు కొందరు రిలీజ్ అయ్యేసి, సో మీ అమౌంట్ మీకు ఇస్తాం బ్రో, సో చాలా రోజులు అయిపోయింది అప్పుడు ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు, ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఎంత ఇవ్వాలి అని అడిగారు అనమాట. సో ఫ్రెండ్స్ నేనేమంటే, సో నాకు ఇంతని నెడలేదు, సో మీకు ఎంతైతే రీచ్ అయితే వచ్చిందో సో దాన్ని బట్టి ఇవ్వండి బ్రో అని చెప్పాను అనమాట. అప్పట్లో నేనేమనంటే, సో మీరు నాకు మనీ అయితే ఇవ్వక్కలేదు, నాకు కొంచెం ఎక్విప్మెంట్ కావాలి, ట్రైపాడ్ అని, మైక్ అని ఇలాంటివి కొన్ని కావాల్సి ఉంది బ్రదర్. ప్రజెంట్ అయితే నేను కొన్ని పరిస్థితులు లేను, అయినా కానీ నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను అని చెప్పాను అనమాట. సరే అలాగే మీకు ఎక్విప్మెంట్ తీస్తాము, ఏదో 1-2 వస్తువులు తీస్తూ ఉన్నారు, కానీ దాని గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. సరే నేను వదిలేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, సో వాళ్ళు అమౌంట్ ఇలాగా మీకు పంపిస్తున్నాము అని చెప్పేసి నాకు కొంత అమౌంట్ అయితే పంపించారనమాట. సో ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే, సో నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే, సో నాకు వచ్చిన అమౌంట్ వచ్చి 3,000 రూపాయలు అనమాట. ఓకేనా, ఇది ఇద్దరు కలిసి నాకు ఇచ్చారనమాట. సో ఈ 3,000 అనేది తక్కువ అమౌంటే కావచ్చు, కాకపోతే ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఈ 3,000 రూపాయలు నాకు యూట్యూబ్ సోర్స్ నుంచి రావడానికి అయితే నాకు దగ్గర 18 నెలలు అయితే పడిందనమాట. అంటే 18 months అబోవ్ అయితే జరిగింది. సో చాలా మందికి ఏంటంటే మనకు 1 year లోపలే అన్ని రీచ్ అయిపోయి మనకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట యూట్యూబ్ నుంచి. కానీ నాకు ఇప్పుడు వచ్చింది యూట్యూబ్ నుంచి కాదనమాట, మనీ వచ్చింది యూట్యూబ్ సోర్స్ నుంచి. అంటే యూట్యూబ్లో మనం వీడియో చేస్తున్నాం కదా, సో ఆ సోర్స్ నుంచి మనకు ఇలా ఉంటారు కదా, వెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా అయితే మనకైతే అమౌంట్ అనేది వచ్చిందనమాట. సో నాకైతే ఏంటంటే వచ్చిన అమౌంట్ తక్కువే కావచ్చు, కాకపోతే నాకు చాలా అయితే హ్యాపీగా ఉందనమాట. సో ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి అయితే అమౌంట్ అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు 3,000 కావచ్చు, రేపు 10,000 వస్తుంది, ఎల్లుండి వచ్చి ఇంకా ఎక్కువ వేస్తే వస్తుందనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేస్తానంటే, సో ఫర్దర్గా యూట్యూబ్లోకి ఎవరైనా రావాలన్నా, యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలన్నా అంత ఈజీ అయితే కాదనమాట. ఇది చెప్తే చాలా మందికి ఏంటంటే వింతగా ఉంటుంది అనమాట. నువ్వే కదా బ్రో మేము కూడా చేస్తాం అని అంటారనమాట. సో అలాగనేసి నేను కూడా తొందరపడి దిగేస్తాను అనమాట యూట్యూబ్లోకి. సో బయటికి వెళ్ళలేక, అలాగని ఆపిలేక, ఏమి చేయలేక నేనైతే వదలకుండా కంటిన్యూగా చేశాను కాబట్టి ఈ రోజుకి ఇక్కడ దాకా వచ్చాను. సో నేను వచ్చానంటే దానికి కారణం కూడా సబ్స్క్రైబర్స్ అనమాట, అంటే మీరే అనమాట. సో మీరు నన్ను సపోర్ట్ చేయకపోతే, మీరు నా వీడియో చూడకపోతే ఇంతకైతే నేను వచ్చేవాని అయితే కాదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చేపైతే రావచ్చు. ఓకేనా, ఒక మంచి కేటగిరీ చూసుకుని అయితే వీడియోస్ అయితే చేయండి. ఓపికగా చేస్తామంటే ఏదో రోజు మనం క్లిక్ అవుతాం, క్లిక్ అయిన రోజు అప్పటి నుంచి మనకి అనేది అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే నేను చెప్పే టిప్ ఏంటంటే, సజెషన్ ఏంటంటే, సో ఫస్ట్ రాగానే మీరు కంప్లీట్గా యూట్యూబ్లోకి రాకండి. ఓకేనా, మీరు ఏదైనా జాబ్ కానీ వ్యాపారం కానీ ఏదైనా చేసుకుంటూ ఉండి మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి సరదాగా చేస్తూనండి. అది ఎప్పుడైతే క్లిక్ అవుతుందో అప్పుడే సీరియస్గా చేయండి అనమాట. అంతేగాని పని మానేసి సో టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బంది అయితే పడదనమాట. ఏం చెప్తున్నానంటే, సో చిన్న వీడియో చేయాలని కానీ ఏంటంటే మనకు 1 day పడుతుంది అనమాట. సో మొత్తం వీడియో షూటింగ్, ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇవన్నీ చేసుకొని ఈవినింగ్ టోటల్ మనం వీడియోని రిలీజ్ చేసే టైంకి వచ్చి మనకు దగ్గర 1 day పట్టేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అనమాట. సో నేను డ్యూటీ చేసుకుంటూ వీడియో చేయాలన్నమాట. ఇది కాకుండా నేను ఎక్స్ట్రాగా పార్ట్ టైం జాబ్, చిన్న జాబ్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఆన్ కాల్ డ్యూటీకి అయితే నేను వెళ్తూ ఉంటాను. సో చాలా బిజీగా ఉంటాను అనమాట. ఎంత బిజీగా ఉన్నా కానీ సరిపడా అమౌంట్ అయితే రావట్లేదు. ఒకసారి నన్ను మీరు బాగా గమనించినట్టయితే కళ్ళు కానీ ఫేస్ కానీ బాగా పిలిచిపోయి ఉంటుంది చాలా వీడియోస్లో. అప్పుడంతా ఏంటంటే ఎక్కువ కష్టపడుంటానని, నిద్ర లేకుండా ఉంటాననేసి మీకు అర్థం అనమాట. ఓకేనా, ఇంకంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో వీడియో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను, అందుకే మీకైతే షేర్ చేస్తాను అనమాట. సో మొత్తం
ఇక వరకు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకైతే ప్రత్యేకించి ధన్యవాదాలు అనమాట. సో మీకే అర్థమవుతుంది ఫర్దర్గా యూట్యూబ్లోకి రావాలన్నా వద్దా. ఒకవేళ ఒక యూట్యూబర్ మన వీడియో చూస్తున్నారంటే అతను ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వస్తాడు అని చెప్పేసి మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా. సో వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా జాబ్ గురించి చూసినట్టయితే మన ఛానల్ని రెఫర్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇంకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ 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 బాయ్.